దేవరయాంజల్ భూదందా తెలియదంట ధరణి కమిటీకి దేవాదాయ శాఖ ఆన్సర్. ఎలాంటి నివేదిక అందలేదన్న ఆఫీసర్లు. ఈటలపై గత సర్కారు తీవ్ర ఆరోపణలు. నలుగురు ఐఏఎస్లతో సమగ్ర దర్యాప్తు, ఎంక్వైరీ రిపోర్ట్ తొక్కిపెట్టారనే విమర్శలు. చెరువు ఎఫ్టీల పరిధిలో నడుస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఫంక్షన్లు అంటూ ఒకరు చూస్తాం. మాజీ మంత్రి ఈటల రాజేంద్రపై గత బీఆర్ఎస్ సర్కారు భూ కబ్జా ఆరోపణలు చేసింది. ఐఏఎస్లతో కమిటీ వేసి దర్యాప్తు చేసింది. 2021 మే నెలలో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట అసైన్డ్ భూములపై అధికారులు నివేదిక సమర్పించారు. అయితే మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం దేవరాంజల్లోని శ్రీ సీతారామస్వామి ఆలయ భూముల నివేదిక ఇప్పుడు ఎక్కడుందని చర్చ జరుగుతున్నది. ఈ విషయంపై దేవాదాయ శాఖ అధికారులు ధరణి కమిటీ సభ్యులు ప్రశ్నించగా అసలు ఆ రిపోర్టు తమ దాకా రాలేదని, అసలు కబ్జాలు ఐఏఎస్ల కమిటీ గురించి తమకు అవగాహన లేదని వారు చెప్పినట్లు తెలుస్తుంది. నలుగురు ఐఏఎస్లతో కమిటీ అట. సో దేవరాంజల్ భూములపై సమగ్ర దర్యాప్తు కోసం గత సర్కారు అప్పటి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఎం రఘునందన్ రావు, నల్గొండ, మంచిర్యాల, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్, భారతి హోలికేరి, శ్వేతమణితో కలిపి ఓ కమిటీ వేసింది. 11 అంశాలపై ఎంక్వైరీ చేయాలని సూచించింది. ఆలయ భూముల కబ్జా వివరాలు, నేచర్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్, కబ్జాదారుల దగ్గర ఉన్న డాక్యుమెంట్లు, ప్రభుత్వ అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలు, బినామీలు, ఆక్రమణల వల్ల ఆలయం కోల్పోయిన ఆదాయం లాంటి కోణాల్లో దర్యాప్తు చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నది. మాజీ మంత్రి ఈటల ఇంకొందరు వ్యక్తులు పెద్ద ఎత్తున భూములు కబ్జా చేశారని, వాటి విలువ 1000 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించింది. ఎప్పటి నుంచో వివాదం అంటూ ఒకరు చూస్తాం. సో మొత్తానికైతే ఈ యొక్క ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి భూముల పైన పెద్ద ఎత్తున అప్పుడు వివాదం చేసిండు కేసీఆర్. కానీ దానికి సంబంధించిన రిపోర్టు ఒక్కటి కూడా బయటికి రాలేదు. అంటే కేసీఆర్ ఏ విధంగా ఈటల రాజేందర్ ఇబ్బంది పెట్టిండో మనం అర్థం చేసుకోవాలి. సో అవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. సో కేసీఆర్ కూడా ఇబ్బంది పెడితే అప్పుడు తెలుస్తుంది. కేసీఆర్ను ఈ కల్వకుంట్ల కాలకే కుటుంబాన్ని మొత్తంగా కూడా ఇబ్బంది పెడితే అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది బుద్ధి.